వస్తే ఆ గంగోత్రి నుంచి సుమారుగా కలకత్తాలో కలిసే వరకు అక్కడ సముద్రంలో కలిసే వరకు ఆ తాగిన వాళ్ళందరూ ఆ కూర్చుంటారు, ఇంక అంతే కూర్చుండిపోతారు. జ్ఞానం రాసింది ఇక్కడ, అది చూసేదాన్ని. మళ్ళీ ఇట్లా ఉంటుంది. ఎనర్జీ స్టార్ట్ అయింది ఉత్తరంలో కదా, తూర్పులో కదా. ఎనర్జీ పొందేది పడమరలో. పడమర నుంచి తూర్పు వైపు వెళ్లే నదులన్నీ కూడా ఎక్కువ పంటలు ఇస్తాయి, మెటీరియల్ వస్తుంది. అర్థమైంది. ఆ వాటర్ కి మెటీరియల్ డెవలప్ చేసి క్వాలిటీ మెటీరియల్స్ అంటే ఎనర్జీ మెటీరియల్ కన్వర్ట్ అవుతుంది. ఇలా ఉన్న ఎనర్జీ ఇలా వెళ్తే ఇదంతా మెటీరియల్ అవుతుంది. హాఫ్ అనుకోండి, వాల్ ఉన్న హాఫ్స్ ఉంటే ఇది ఎనర్జీ అయితే 6 నుంచి 6 వరకు, సాయంత్రం 6 నుంచి పొద్దున 6 వరకు మెటీరియల్. పగలు రాత్రి, వెలుగు చీకటి. వెలుగులో శక్తి ఉంటుంది, చీకటిలో పదార్థం ఉంటుంది. అర్థమైందా? పగలు వెలుగు ఎనర్జీకి, రాత్రి చీకటికి. మనలో అన్ని పదార్థ సంబంధిత జరిగేవంతా రాత్రి, పగలు శక్తి. మీకు జ్వరం వచ్చింది అనుకోండి, రాత్రి అయితే ఆ రాత్రి గడిస్తే చాలు అనుకుంటాం. మీకు ఏదైనా ఇబ్బంది వస్తుంది, రాత్రి గడిస్తే చాలు అనుకుంటాం. తెల్లారంత ఇంటెలిజెన్స్ పదార్థం అంతా రాత్రిపూట డెవలప్ అయింది. అన్ని పండ్లు, అన్ని ఔషధులు, అన్ని వనస్పతులు రాత్రిపూట వచ్చేటటువంటి చంద్రకాంతి వల్లనే పదార్థాలు తయారు చేసుకుంటాయి. ఓకే, పగల ఎనర్జీని గెయిన్ చేస్తాయండి. ఎక్వైరింగ్ ఆఫ్ ఎనర్జీ, మెటలైజింగ్ అంటే రెండే ఉంటాయి, బలము శక్తి. పదార్థం అంటే బలము, శక్తి అంటే ఎనర్జీ. స్టాటిక్ అండ్ డైనమిక్ ఎనర్జీ అంటారు, స్థితి గతి శక్తులు అంటారు. అదైందా? మనలో కూడా అంతే, 2 శక్తులు ఉంటాయి. కుడివైపు పార్శ్వము స్థితి శక్తి, ఎడమవైపు పార్శ్వము గతి శక్తి. స్టాటిక్ ఎనర్జీ, డైనమిక్ ఎనర్జీ. ఇది శివస్వరూపం, నిశ్చలం. పార్వతి చంచలం. ఇది చలని ఉంటుంది, ఇటు వేడి ఉంటుంది. ఈ వైపు వచ్చే అన్ని ఇష్యూస్ ఎడమవైపు అంతా కూడా వేడి తగ్గడం వల్ల వస్తాయి. ఇటువైపు అంతా కూడా చల్లదనం తగ్గడం వైపు వస్తాయి. చలి తగ్గితే, చల్లదనం తగ్గితే కుడివైపు ఇబ్బందులు వస్తాయి, వేడి తగ్గితే ఎడమవైపు ఇబ్బందులు వస్తాయి. అర్థమైందా? రాత్రి వచ్చే అన్ని సమస్యలు ఈ వైపు ఉంటాయి మోస్ట్లీ, పగలు వచ్చే సమస్యలు ఈ వైపు ఉంటాయి జనరలైజ్ గా. ఓకేనా? ఇట్లా ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి? ఈ వైపు వచ్చే సమస్యలు వేడి చేయాలి, ఈ వైపు వచ్చే సమస్యలకు చల్లబరుస్తుంది. ఇటువైపు నువ్వు కొబ్బరి నూనె రాస్తుంటావు, ఇటువైపు నువ్వు రాస్తుంటావు. ఇటువైపు చన్నీళ్ళలో కాలు పెడతావు, ఇటువైపు వేడి నీళ్ళలో కాలు పెడతావు. అర్థమైందా? అట్లా నువ్వుల నూనె చల్లదా, వేడి, కొబ్బరి నూనె చలువ. అర్థమైందా? సో ఈ వైపు ఎనర్జీ పెరిగితే రైట్ నాస్ట్రిల్ స్టిమ్యులేట్ చేసుకోవాలి. కుడి ముక్కుని ప్రచోదనం చేస్తే వేడి పెరుగుతుంది. ఇదంతా ఈ సిస్టమ్ యాక్టివేట్ చేస్తా ఉంటుంది. చల్లదనం కావాలంటే లెఫ్ట్ సిస్టమ్ యాక్టివేట్ చేయాలి, బాగా లెఫ్ట్ చల్లదనం వచ్చింది. ఓకే, ఈ వైపు దాని కట్టుకున్నా, ఈ వైపు తాయించి కట్టుకున్నా, ఈ వైపు కాలికి కట్టుకున్నా వేడి పెరుగుతుంది బాడీలో. ఫిజికల్ స్ట్రెంత్ పెరిగింది, బలం పెరిగింది, షుగర్ తగ్గింది, దేహ దాహం పెరిగింది, జలుబు చేయదు, దగ్గు రాదు, ఇమ్యూన్ ఎనర్జీ స్ట్రాంగ్ అయింది, డైజెషన్ పవర్ బాగుంటుంది, ఫిజికల్ ఫిట్ గా ఉంటుంది. ఈ వైపు కడే కానీ, ఈ వైపు ఇది కానీ, ఈ వైపు ధరిస్తే లెఫ్ట్ సైడ్. అది ఈ వైపు కట్టుకుంటే ప్రశాంతంగా, పాజిటివ్ గా, నిదానంగా, రిలాక్స్ గా, కామ్ గా ఉంటుంది. చల్లదనం, వేవరింగ్ తగ్గి ప్రశాంతంగా ఉంటుంది. చల్లదనం వస్తుంది, బాడీ కామ్నెస్ వస్తుంది, కూలింగ్ వస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఈ వైపు కట్టు, ఈ వైపు 2 కట్టుకున్నాను, బ్యాలెన్స్ ఉంది. స్త్రీతత్వం, ఇది పురుషతత్వం. మన శరీరం ఆపోజిట్ ఎప్పుడు వాళ్ళింటి కట్టుకోవాలి, మా వాళ్ళింటి కట్టుకోవాలి. రెండు ఉండదు, ఒక బాడీలో కూడా ఉండదు. గుర్తుపెట్టుకోండి, బాడీలో తత్వం ఉంటుంది. ఒకటే 2 ప్రాబ్లమ్స్, చల్లదనం ఫీడింగ్, చలువ ప్రాబ్లమ్స్, వెచ్చదనం ప్రాబ్లమ్స్. అంతే, ఏ మనిషికే. ఒకళ్ళు పుట్టుకతో బాగా పుడతారు,
ఒకటి పుట్టుకతో శక్తితో పుడతాయి. బలం వాళ్ళకన్నీ శక్తి తాలూకా ప్రాబ్లమ్స్ వస్తాయి, శక్తి వాళ్ళంతా బలం తాలూకా ప్రాబ్లమ్స్ వస్తాయి. దాన్ని సింప్లిఫైడ్ టర్మ్ లో ఏం చెప్తారంటే ఇన్ ఎనర్జీ అంటారు. ఇన్ అంటే బలము, యాంగ్ అంటారు అంటే శక్తి. ఈ ఇన్నుకు క్వాలిటీ ఉంటుంది. ఇన్నుకు ఉండే క్వాలిటీస్ ఏంటంటే ఎవరికైతే జుట్టు ఊడిపోతే వాళ్ళు ఇన్ను స్వభావం అంటారు. జుట్టు ఎవరికైతే ఉండదు అసలు ఇన్ను అనేవాళ్ళు. బలం ఉండేవాళ్ళకి జుట్టు ఉండదు, ఎందుకంటే వాళ్ళు పొద్దున్న పని చేస్తూనే ఉంటారు. కళ్ళు లోపలికి ఉంటాయి, ఓకే. చెవులు పెద్దగా ఉంటాయి, పెద్దగా లావుగా ఉంటుంది, మనిషి పొట్టిగా ఉంటారు. అర్థమైందా? అవి ఇల్లు క్వాలిటీస్, ఓకే. బాగా జుట్టు పెంచుకుంటాం, హ్యాండ్ క్వాలిటీ. కళ్ళు బాగా పెద్దగా ఉంటుంది, పెద్దగా పలుచగా ఎక్కువగా ఉంటుంది, వేళ పొడుగ్గా ఉంటుంది, వెడల్పు ఉంటుంది. అదే మనిషి పొడుగ్గా ఉంటారు, పలుచగా ఉంటారు. ఇవి యాంగ్ క్వాలిటీస్. వీళ్ళకంతా చలువు ప్రాబ్లమ్స్ వస్తాయి, చల్లదనం వస్తాయి. ఈ చలువుగా ఉన్న వాళ్ళందరూ వేడి తాలూకా ఇష్యూస్ వచ్చాయి. అంటే రెండే ప్రాబ్లమ్స్ గుర్తుపెట్టుకోండి, వేడి చేయడం చల్లబరచు, వేడి చేయడం చల్లబరచు. ఆ రెండు తెలిస్తే ఇన్ని మందులు అవసరం ఉండదు. రెండే ప్రాబ్లమ్స్, వెచ్చదనమా చల్లదనమా, నీకు ఏం ప్రాబ్లం అది పట్టుకోగలిగితే అయితే సింపుల్. అది తెలుసుకోవటమే సైన్స్ అంతే. కాబట్టి ఇంకా ఈజీగా చెప్పుకోవాలంటే ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్ ఏంటంటే ఆక్యుప్రెషర్ చేసుకోవాలనుకుంటే ఇది పట్టుకుంటే వేడి, మొట్టమొదటి ఇలా పట్టుకుంటే వేడి శరీరం వెంట వామ్ అయిపోయింది. రైట్ అయినా లెఫ్ట్ అయినా అసలు బ్రష్ చేసి పట్టుకోండి. ఇప్పుడు మనకి శరీరంలో ప్రాణము, అపానము, వ్యానము, ఉదకము, సమానం అని పంచ ప్రాణాలు ఉంటాయి. ప్రాణం అంటే వేడి వెచ్చదనం ఇక్కడ ఉంటుంది, అపానం అంటే చల్లదనం ఇక్కడ ఉంటుంది, వ్యానం అంటే కడుపు సర్క్యులేట్ అవుతా ఉంటుంది, ఉదాహరణ అంటే ఉద్గయ అంటారు కదా, ఉదాహరణ అంటే పైన నడిచేది, ఉదాహరణ అంటే అప్లిఫ్టింగ్ అని, ఓకే. సమానం అంటే మధ్యలో ఉంటుంది, బ్యాలెన్స్ ఉంటుంది. 5 ప్రాణాలు, పంచ ప్రాణాలు. ప్రాణం వెచ్చగా ఉంటుంది, అపానం చల్లగా ఉంటుంది. ప్రాణం, అపానం. ప్రాణం పట్టుకోగానే ప్రాణం యాక్టివేట్ అవుతుంది. ఇలా పట్టుకోండి, గోరు చివర ఇలా ఎనర్జీ పాస్ అవుతా ఉంటుంది. ఇక్కడ ఎన్నో అవుతుంది, ఇలా ఇందు అయిపోయి ఇలా ఎన్నో అవుతుంది. ఇలా పట్టుకోవాలి, ఇలా పట్టుకుంటాం. లోపల వయసులో ఈ ఇన్నర్ ఎడ్జ్ లో పట్టుకుంటాం. పట్టుకోండి, ఎక్కడో తెచ్చి పట్టుకున్నట్లుగా పట్టుకోగానే యాక్టివేట్ అవుతుంది. చెస్ట్ బ్రీతింగ్ జరిగింది చూడండి, చెస్ట్ పెరిగింది, వెచ్చదనం అనిపిస్తా ఉంటది, శ్వాస ఈజీ అవుతుంది, ఎనర్జీ ఎన్హాన్స్ అయితే నిద్రపోయింది, వెంటనే యాక్టివిటీ పెరిగింది, ఫిజికల్ స్ట్రెంత్ పెరిగింది. ఓకేనా? తెలుస్తుందా? ఇది వెచ్చదనం, ఇది చల్ల. ఈ మధ్యలో చల్లదనం వచ్చేది. 3 వేలు పెడితే మధ్యలో ఎక్కడైతే అక్కడ పెడితే చల్లదనం వచ్చేది, వెంటనే బాడీ కూల్ అయిపోతుంది, అలా పట్టుకుంటే చెమట కూడా వచ్చేసింది బాడీ. ఇప్పుడు దాకా చూడండి, ఇప్పుడు చల్లదనం తెలుస్తా ఉంది మీకు చుట్టూ పరిసరాలు ఈ వేలు పెట్టగానే. చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ చలి తెలుస్తా ఉంది చూడండి ఇప్పుడు పట్టుకోగానే. తెలుస్తుందా? చర్మానికి వేడి బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి బయట ఉన్న చల్లదనం తెలుస్తుంది. అది నేను 2 పట్టుకున్నాను అనుకోండి, బ్యాలెన్స్. 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒకటే ఇదా ఇదా. మీకు ఏం పట్టుకుంటే బాగుంటే అది మీకు దాన్ని ఎక్కువగా మీరు స్టిమ్యులేట్ చేసుకోవాలి. అందుకే ఆ రింగ్ ఇచ్చారు కదా, ఆ రింగ్ ఇక్కడ పెట్టుకుంటే హీట్ వస్తుంది, ఇక్కడ పెట్టుకుంటే చల్లదనం వస్తుంది. ఇక్కడ పెట్టుకుంటే చల్లదనం, ఇక్కడ పెట్టుకుంటే వేడి. అట్లా 5 మినిట్స్ అట్లా అట్లా ఉంటుంది, గుర్తుపెట్టుకుంది. ఓకే, అది పెద్ద సబ్జెక్టు. మనం బేసిక్ గా మన శరీరానికి కావాల్సిన వరకు తయారు చేసుకుందాం. సింపుల్ గా ఎవరికైనా మనకి మనం తగ్గించుకోవాలి, మన ఇంట్లో వాళ్ళని తగ్గించుకోవాలి అంతే. ఓకే, ఈ మెడ మీద ఏ ఇష్యూ ఉన్నా, ఇక్కడ నుంచి ఏ ఇష్యూ ఉన్నా, మెడ గడ్డ నుంచి తల ఏ ఇష్యూ ఉన్నా, ఇగో ఈ వేలు ఇలా పెట్టండి. ఎడమ చేతి వేలు ఇలా పెడితే
ఇక్కడ ఘాటు పడుతుంది చూడండి, కనపడుతుందా? అక్కడ ఒక దగ్గర నొక్కండి, అక్కడ నొక్కితే చాలా నొప్పి ఉండొచ్చు చూడండి. జిగ్జాగ్ అక్కడ ఒక దగ్గర నొక్కుతుంటే చాలా నొప్పి ఉండొచ్చు చూడండి. ఒక దగ్గర అనే పెయిన్ ఉంటుంది, అన్బేరబుల్ పెయిన్ ఉంటుంది ఒక దగ్గర, దాన్ని పట్టుకో, అలా పట్టి ప్రెస్ చేస్తా ఉండండి. ఇప్పుడు చూడండి, కళ్ళు తెచ్చుకుంటే తలంతా రిలాక్స్ అయ్యి చూడండి. పాయింట్ ప్రింట్ అవుట్ ఇస్తాను. ఇలా నొక్కుతుంటే తల అట్లా ఓపెన్ అవుతుంది చూడండి, తెలిసిందా? గుర్తుపెట్టుకోండి, కళ్ళకి సంబంధించి, చెయ్యికి సంబంధించి, ముక్కులకు సంబంధించి, గొంతుకు సంబంధించి ఏ ఇష్యూ తలనొప్పి ఉన్నా కూడా వెంటనే తగ్గుతుంది. పాయింట్ పవర్ఫుల్ పాయింట్. తలలో ఏ నొప్పి ఉన్నా ఏదున్నా ఇమీడియట్ గా. ఇప్పుడు మీరు గమనిస్తే ఒక నిమిషం ఈ పాయింట్ ప్రెస్ చేసి మీకు తలపడి మిగతా శరీరం బరువుగా అనిపిస్తుంది చూడండి. ఏ ఇష్యూ ఉన్న తలకు సంబంధించి పోకూడదు పాయింట్, ఎనీ ఇష్యూ. కాకపోతే వాళ్ళకి నొక్కితే ఒక నిమిషం నొక్కితే సరిపోతే 2 నిమిషాలు 5 నిమిషాలు 10 నిమిషాలు గంటలు నొక్కాలి, వాళ్ళ ఇష్యూని బట్టి తప్ప తగ్గటం అంటూ తగ్గపోవడం అంటూ ఉండదు. ప్రెస్ అండ్ రిలీజ్. అదే నీడిల్ అనుకోండి, నీడిల్ వేస్తా పిక్ చేస్తా, నీడిల్ పిక్ చేస్తే ఎనర్జీ ఎక్స్చేంజ్ జరుగుతుంది. అవసరం మేరకు ఇది క్లీన్ అయ్యేదాకా కూడా అది వర్క్ చేసి అయిపోయిన తర్వాత అది ఆగిపోతుంది, సెటిల్ అవుతుంది. ప్రెసెంట్ మీ కళ్ళు అవుతాయి, నిద్రపోయింది, తల యాక్టివ్ అయిపోవడం కరెక్ట్గా. 2 రైట్ నోట్స్ లోపలేదు అంటే 2 కూడా పనిచేస్తాయి. వేస్ట్ క్లోజ్ ఇది కూడా కుడి ఎడమ కరెక్ట్ చూడండి. కరెక్ట్ మొత్తం పోయిందా? నిజం తెలిసిందా? ఎవరైనా చదువుతున్నారు, చెవి పట్టేసింది, ఇప్పుడు పొద్దున అది చేశాం కదా, ఎంతసేపు తల పట్టింది, చెవి పట్టింది, ఇదంతా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ ప్రెస్ చేస్తా ఉన్నాడు. వాళ్ళు ఎంత నొప్పిగా ఉన్న పిల్లలు కూడా అలా పట్టుకుంటే గట్టిగా నొక్కాడు పిల్లలకి, అలా నొక్కుతుంటే నిద్రలోకి వెళ్ళిపోతారు వెంటనే. కామెంట్ వచ్చేది ఖచ్చితంగా నిద్ర కూడా శక్తి ఎక్కువైతేనే పట్టదు. ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఎఫెక్టివ్ గా ఉంటుంది, రైట్ సైడ్ కూడా ఓకే. ఈ పాయింట్ లెఫ్ట్ సైడ్ చేయాలి. ఈ పైన వరకు తల ఇది. దీన్ని లార్జ్ ఇంటెస్టైన్ 4 అంటారు, LI4 అని రాసుకోండి. LI4 ఫర్ హెడ్ అండ్ నెక్, లార్జ్ ఇంటెస్టైన్ 4 పాయింట్ అని రాసుకోండి. గూగుల్ చేస్తే వస్తుంది, లార్జ్ ఇంటెస్టైన్ 4 అని కొడితే గూగుల్లో వీడియో వస్తుంది, ఆడియో వస్తుంది, ఫోటో వస్తుంది, యూజెస్ వస్తాయి, అన్ని వస్తాయి. LI4 ప్రింట్ ఆల్రెడీ ఇచ్చేస్తారు, ప్రింట్ ఇస్తారు. ఈ పాయింట్స్ అన్ని ప్రింట్ అవుట్ తీసి బెనిఫిట్స్ తో సహా పెట్టారు, తెలుగులో రాసి పెట్టారు. LI4 రాసుకోండి. మీ పైన ఏదన్నా పోతుంది, ఇంతవరకు గ్యారంటీ, డౌట్ లేదు. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ బ్యాక్ వరకు ఉన్న ఇష్యూస్ కి, ఈ బ్యాక్ ప్లేట్స్ కి తలని ఇలా వెనక వాల్సింది ఎంత చూడండి. అందరికీ ఫ్రీ చూడండి, అర్థమైందా? అలా వెళ్ళదు కదా. ఈ చూపుడు వేలు ఈ ఇది ఉంది కదా, దీన్ని ఇలా పెట్టుకొని ఎక్కడైతే ఇండెక్స్ ఫింగర్ టచ్ అవుతుందో చూడండి. ఇదిగో ఇలా పెట్టాను నేను వేలు, ఇండెక్స్ ఫింగర్ టచ్ అవుతుంది చూడండి. చూపుడు వేలు ఎక్కడైతే తాగుతుందో అక్కడ నొక్కండి. అక్కడ కొంతమంది కొంచెం అక్కడ జిగ్జాగ్ అక్కడ నొక్కండి, సుమారుగా 1 ఇంచు అటు 1 ఇంచు ఇటు ముందు వెనక అక్కడ నొక్కుతుంటే మనిషిని బట్టి పాయింట్ కొంచెం మారింది. పొడుగు పొట్టి సన్నం బట్టి కొంచెం అటు ఇటుగా దగ్గర ఉంటుంది పాయింట్. పెయిన్ ఎక్కడ పాయింట్ ఇది పట్టుకోగానే బ్యాక్ మ్యాక్సిమం మీ పాయింట్ దొరికితే తల వెనక్కి ఎక్కువ వెళ్ళిపోయింది, సాధారణ కంటే ఎక్కువ. సాధారణ కంటే ఎక్కువ వెళ్ళింది. శ్వాస చాలా ఈజీగా లంగ్స్ ఓపెన్ అవుతుంది బాగా. చూడండి, ఇట్లా పట్టుకొని ఉండండి, యూ విల్ బ్రీత్ మోర్. బ్యాక్ అంతా లంగ్స్ ఓపెన్ అవుతాయి చూడండి, ఎక్కువ శ్వాస జరుగుతూ ఉంటుంది. దీర్ఘ శ్వాస జరుగుతుంటుంది చూడండి. గాజు వేసుకునేది అందుకే, కడియం కట్టుకునేది అందుకే, దారం కట్టుకునేది అందుకే.
ఆ పాయింట్ కదండి. ఇండెక్స్ ఫింగర్ ఎక్కడ ఉందో అక్కడ నొక్కమంటే బొట్టం వేలు నొక్కుతారు ఎందుకు? ఇలా చెప్పానా? చూపుడు వేలు ఇలా పెట్టు అంతే స్థానం. బొట్టం వేలు కాదు, చూపుడు వేలు. చూపుడు వేలు ఎక్కడ చేస్తే అక్కడ. సరిగ్గా పెట్టండి, బాగా ఇట్లా అని చెప్పాను. చూపుడు వేలు ఎక్కడ టచ్ అవుతుంది? ఇలా పెట్టండి చెయ్యి, ఇలా పెట్టండి, ఇలా పెట్టండి. ఎక్కడ చూపుడు వేలు టచ్ అయితే చెప్తుంది ఇక్కడ టచ్ అయితే రిస్ట్ దగ్గర టచ్ అయింది. ఇదిగో ఈ ఫోల్డింగ్ లో టచ్ అయింది సుమారు. అంతే. ఇదిగో ఈ బోన్ ఉన్నాయి ఇలా మడిస్తే దాని పక్కన అండి అంతే సుమారుగా. ఇక్కడ నుంచి మడిగంట పక్కన మొత్తండి మొత్తం చెప్పిన లంగ్ చూసుకోదే ఆస్తమా లంగ్ బాంబు వెనకాలు సంబంధించి అన్ని దోషాలు ఉంటాయి. సైనస్ వాళ్ళకి అన్ని చూడండి ఫాస్ట్ చూడండి వీటి తేలికై చూడండి వీటి తేలికైందా చూడండి మ్యాగ్నెటిక్ అంత ఇప్పుడు మనవాడికి ఇక్కడ నొప్పి ఉంది, నేను ఆ పాయింట్ నొప్పుతాను చూడండి. కొంచెం మనవాడు ఆ పాయింట్ పోయిందా? అట్లా అది పాయింట్. ఈ పాయింట్ తల మెడ, ఈ పాయింట్ లంగ్స్ బ్యాక్. ఇగో సర్వైకల్ పెయిన్స్ అంటే లంగ్స్ ఎనర్జీ లేకనే వస్తాయి. థొరాసిస్ లో కూడా అన్ని వస్తాయి. ఈ షోల్డర్ బ్లేడ్ లో వచ్చే నొప్పులన్నీ కూడా లంగ్ లో హీట్ ఉంటది, లంగ్స్ పని చేయవు, అందుకే వస్తాయి తప్ప నువ్వు కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళు, బోన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళు, నరాల వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళకి తగ్గించరు. అన్ని బిళ్ళలు కోసి ఇంకా పెంచుతారు, ఇంకా ఇంకా వెళ్తానే ఉండాలి. ఈ పాయింట్ వేస్తే మెడ నొప్పి వాళ్ళు అది కాలర్ పెట్టుకొస్తారు, అట్లా ఇస్రేసి వెళ్ళిపోతారు. నీళ్లు ప్రిక్ చేస్తే కాలర్ ఇస్రేసి వెళ్ళిపోతారు, ఇంకా రాదు అసలు వాళ్ళు, మళ్ళీ రాదు. పొద్దున మీరు క్లాస్కి వచ్చినప్పుడు ఒక అతను బైక్ పై నుంచి పడి ఇలా పెట్టుకొని వచ్చాడు, వెళ్ళాడు ఫీలింగ్స్ వెళ్ళాడు, బాగుంటారు ఫ్రీగా అన్ని వైపులో తిరుగుతుంది, హాయిగా ఉంటారు అన్ని. 10 రోజుల తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్ 10 రోజులు పని చేస్తున్నారు ఒక పంచర్ వేస్తే. దానికి ఎందుకు అనేది నేను చెప్తా. ఎక్కడ పాయింట్ వెనక అయిపోయింది. ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇదిగో ఈ రిస్ట్ పెట్టండి. చికెన్ వెళ్ళి ఎక్కడైతే టచ్ అయిందో అక్కడ 10 ఆర్మ్స్ ఉంటాయి, ఇట్లా 10 ఆర్మ్స్ ఉంటాయి. మధ్యలో ఒక నరువు కూడా వెళ్తా ఉన్నా పైకి ఇలా, కుడి చేతిలో మధ్యలో ఒక 4 వేలు పెడితే ఎక్కడైతే టచ్ అవుతుందో 4వ వేలు అక్కడ మధ్యలో నొక్కాలి. ఈ జీవితంలో కార్డియాలజిస్ట్ ఉండవు, జీవితంలో గుండె జబ్బు రాదు ఇది నొప్పుకునే వాళ్ళకి, అర్థమైందా? ఆయాసం రాదు, నడిస్తే ఆయాసం అంతే. నడిస్తే ఆయాసం రాదు. అప్పుడప్పుడు బర్ఫింగ్స్ వస్తాయి కదా పైకి, తేలుపులు కారంగా వస్తాయి చూసారు, అవి రావు అసలు. చెస్ట్ లో కంజెషన్ పట్టేయటం, గ్యాస్ చెస్ట్ పట్టేసిద్ది, కండరాలు నొప్పి వస్తాయి. నాకు రానే కారికాకుండా పరిగెత్తుకుంటాయని గొప్ప తీస్తాడు ముందు, అర్థం కావట్లేదు అర్థమైందని 1200 వస్తాయి కదా. తర్వాత అన్ని బ్లడ్ టెస్ట్ ఒక ఈ ఒక్క పాయింట్ నొప్పుంటే ఇక లైఫ్ టైమ్ లో కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళే పనే ఉండదు, గ్యారంటీ. ఇక్కడ వచ్చే నొప్పి మంట ఏదైతే ఉంటుందో ఓసోఫైగస్ సంబంధించి ఇక్కడ వచ్చే ఉంటది కదా, ఈ మధ్యలో ఇక్కడ వరకు వచ్చే నొప్పులన్నీ తగ్గిపోతాయి షూర్ గా. ఇప్పుడు ఇట్లా నొక్కండి, చెస్ట్ అండ్ హ్యాండ్స్ చూడండి అలా చెస్ట్ అంటాడు ఆ సినిమాలో, అట్లా పెరిగింది పాయింట్ నొక్కగానే చూడండి చక్కగా. జరుగుతుందా లేదా తెలిసిందా లేదా? వెంటనే తెలుసు.
అన్ని పోతాయి. గుండె పెరగటం, తగ్గటం, గుండె కొట్టుకోపోవటం, వాళ్ళు బ్లాక్ అవ్వటం అన్ని ఒక రోజులో తగ్గవు. నిదానంగా రోజు నొప్పుతా ఉంటే పోతాయి. షేక్ అంటే 2 టెండన్స్ మధ్యలో పెడతా ఉంది ఇట్లా, వాడి క్రాస్ దాని కింద నొప్పి అంటారు. వెరీ పవర్ఫుల్ పాయింట్. వాంతి ఆగిపోయింది. ఈ పాయింట్ నొప్పితే ముందు ఆగిపోయింది. ప్రెగ్నెన్సీ కూడా వాంతులు ఆగిపోవాలి. మామూలు సంగతి చెప్పే పల్లె. ఈ పాయింట్ నాకు ప్రశ్నించుకుని బస్ ఎక్కితే కొంతమందికి వామిటింగ్ ఉండదు, ఆగిపోయింది. ఇట్లా పట్టుకుంటే చాలు, వాంతి అవ్వదు. రైట్ హ్యాండ్ వాంతి అంటే అవ్వదు, గ్యారంటీ. డౌట్ లేదు. ఎవరు వాంతి చేసుకుంటున్నా, ఎక్కువ సార్లు వాంతిలో ఉన్నా ఈ పాయింట్ పట్టుకుంటే ఇక్కడ ఉండే ఇరిటేషన్ వల్లే వాంతి అయింది. ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఒక స్పింటర్ ఉంటుంది, అది ఓపెన్ అయితే వచ్చేది అంతే. ఈ పాయింట్ చెస్ట్ సంబంధించి ఇంతవరకు ఇష్యూస్ అన్ని పోతాయండి. తల అయిపోయింది, వెనక అయిపోయింది, ముందు అయిపోయింది. ఇప్పుడు మన ఇంపార్టెంట్ పార్ట్, చాలా పవర్ఫుల్ పార్ట్. ఓకే, దీనికి సంబంధించిన దోషాలు పోవాలంటే కాలు పాయింట్ ఉంటుంది. సేమ్ ఎఫెక్ట్ ఈ పెరికార్డియం 6 అంటారు, ఇది P6 అంటారు. LI4, LV7, లంగ్ 7, P6 పెరికార్డియం 6 అంటారు. ఇక్కడ గుంట పడి నొక్కితే ఆ గుంటలో చేపెట్టండి. ఆ గుంటలో అప్పుడు కూడా చెస్ట్ ఫ్రీగా అనుకోండి. జంకింగ్గా మసాజ్ చేయండి, బాగుంటుంది. చాట్ అంతా రిలాక్స్ ఇచ్చుకోండి. జలుబు చేస్తే దగ్గు వచ్చేవాళ్ళు నువ్వుల నూనె, పసుపు కలిపి మొత్తం ఇక్కడ పెడితే గంటలో జలుబు తగ్గిపోయింది. గంట తర్వాత ఉంచొద్దు. మళ్ళీ కొంచెం పసుపు, కొంచెం నువ్వులు పెట్టేసేసి ఇలా మసాజ్ చేస్తే లంగ్ లో హీట్ వచ్చి జలుబు తగ్గిపోయి జలుబు చేయదు. ఇంకా రోజు రాసిన జలుబు చేయదు, ప్రెస్ చేసిన వాళ్ళు కూడా జలుబు చేయదు. అసలు జలుబు అనేది లంగ్స్ లో తయారవుతూ స్ప్లీన్ లో తయారవుతుంది. స్లెంగ్స్ అంతా రక్తం అంతా స్ప్లీన్ లో తయారయ్యి రక్తంలో కలిసి రక్తంలో లంగ్స్ లోకి వెళ్ళి ప్యూరిఫై చేయాల్సిన లంగ్స్ ఆ కఫాన్ని అడ్డు పెట్టుకుంటాయి. కాబట్టి లంగ్ మెల్లిగా అట్లా ప్రమోట్ చేసి బయటకు తోసేస్తా ఉంటుంది. ఇక్కడ ఏ జలుబు ఉండదు. ఇక్కడ కనుక వేడి చేసి దీన్ని స్టిమ్యులేట్ చేసుకోగలిగితే, ఈ వెచ్చగా ఉంటే ఇది పొట్టలో నుంచి వాష్రూమ్ లోకి వెళ్ళిపోయి బయట పడిపోతుంది. కావాలంటే పిల్లలకి చూడండి, జలుబు మందు పోయగానే మోషన్ లో జలుబు వచ్చేసి అని ఉయ్యరు కదా వాళ్ళు. ఇట్ హ్యాస్ టు గో త్రూ దిస్. అట్లా అట్లా చేసినా పర్లా, ఏం కాదు. ప్రెస్ అండ్ రిలీజ్. ఈ 2 పాయింట్లు ఒకటే, బాగా పనిచేస్తాయి. వెరీ పవర్ఫుల్. తర్వాత పొట్టకు సంబంధించి రెన్ 17 అంటారు. రెన్ 17, REN-S17, రెన్ 17. తర్వాత పొట్టకు సంబంధించి ఏ దోషాలు ఉన్నా ఇది చేయిలా పెట్టామనుకోండి, మోకాళ్ళ మీద ఈ చేయిలా పెట్టాము, కూర్చున్న స్థితిలో ఈ చేయిలా పెట్టాము. ఇలా పెడితే రింగ్ ఫింగర్ ఎక్కడ టచ్ అయిందో ఆ పాయింట్. మోకాళ్ళ మీద చేయిలా పెట్టండి, ఉంగరం మీద ఎక్కడ టచ్ అయింది ఇలా పెట్టా, ఉంగరం మీద ఎక్కడ టచ్ అయిందో అక్కడ గొంతులా కనిపిస్తుంది కొద్దిగా. ఆ గొంతుకు చూడండి, ఆ గొంతులో అట్లా నొక్కారనుకోండి, పొట్ట బాగా లోపలికి బయటికి వెళ్ళి చూడండి. వెంటనే ఎన్ని గ్యాస్ట్రిక్ ఏమైనా పొట్టకు సంబంధించి పోద్ది పూర్తి. ఇప్పుడు అసలు గ్యాస్ ఎక్కడ ఏర్పడుతుంది తెలుసా? అంత గ్యాస్ ఉంటే కాబట్టి ఆ గ్యాస్ కంపెనీ పిలిచి మనమే ఇస్తే 1000 రూపాయలు మిగులుతుంది. అంతే కదా, ఎవరు గట్ల సరిపట్ల 3 ఇచ్చే సరిపట్ల ఇవ్వ చదివింది. ST36 అన్నారు. గ్యాస్ కారణం ఏంటంటే తింటే గ్యాస్ ఏర్పడింది. ఇక్కడ తిన్నాం, ఇక్కడ 1 గంట 1.5 గంటన్నర ఉండి బాగా తిప్పి కింద పంపించి, ఓకే, ఇక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏదినావు తెలియకపోతే అంటే ఉంచుకునే వాట్ యు ఈట్ ఇట్ డజంట్ నో. బాడీ తెలియకపోతే ఇక్కడే ఉంది. ఇక్కడ ఉన్న తర్వాత ఏమవుతుందంటే
అది మెల్లిగా పూర్తిగా పచనం అవ్వదు. బాగా మండింది అనుకోండి, బాగా వండిన తిన్నాం అనుకోండి, ఏమైతే చెప్పండి, తిననే లేదు, అరిగించుకోలేదు, అరిగించుకున్నా బయటికి రాదు, అవునా కదా? వాడికి ఏం తెలియదు, మీరు ఈ లోపల వేసాడంటే ఎందుకు వేసాడో దానికి తెలియదు కదా, దాన్ని పూర్తిగా అరిగించుకున్నా బయటకు పంపిస్తుంది. ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత పూర్తిగా పచనం అయిందా ఇక్కడ ఉంచుకునేది, ఇక్కడ అయిపోయిందా ఇక్కడ ఉంచుకునేది, ఎన్ని రోజులైనా ఉంచుకునేది, గుర్తుపెట్టుకోవాలి. అందుకే గ్యాస్ట్రిక్ 10, 12 ఏళ్ళు, 15, 20 ఏళ్ళు గ్యాస్ట్రిక్ ఉండేవాళ్ళు కూడా ఉంటారు. వాడు ఎప్పుడో 10 ఏళ్ళ క్రితం తిన్న తాలూకా ఆహార పదార్థం తాలూకా ఇబ్బంది కూడా ఉంటుంది. లేకపోతే ఒక పదార్థం 10 ఏళ్ళ క్రితం పడినోడు ఇప్పుడు తింటే మళ్ళీ వాడికి పడపడటం ఏంటి? అర్థమైందా? అవునా కదా? ఇక్కడే ఉంది, ఇక్కడ ఏర్పడింది గ్యాస్, దాని నుంచి గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. అది దాని దుర్గుణం ఉంది. ఆ గ్యాస్ కి ఉండే క్వాలిటీ ఏంటంటే బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. అది ఫైర్ తో ఉండే ఎయిర్, అది ఫైర్ తో ఉండే ఎయిర్ కాబట్టి అది ఎక్కడైతే పాస్ అవుతుందో అక్కడ నులిదెప్పిగా బాగా నింపుతా ఉంటుంది, చాలా పెయిన్, అన్బేరబుల్ పెయిన్ ఉంటుంది. అది ఒక టేపు వస్తే అలా బాగా వస్తే ఆగింది తప్పితే, లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి 4 పేట పోచాలు పంపించుకోవాలి అర్ధరాత్రి అయినా లేచి, లేకపోతే తగ్గదు. ఫ్యాంటాక్ ఏం చేస్తుంది, బ్రెయిన్ స్టిమ్యులేట్ చేసి నువ్వు పడుకో, ఏం కాదు, వాడి సంగతి నేను చూసుకుంటా, నువ్వు పడుకోని తెల్లారి మళ్ళా శరం అవ్వలే వేసుకోవటం పిల్లలు. వాంతి చేసుకుంటే పోతుంది అంతే, గ్యాస్ వాంతి చేసుకుంటే తగ్గింది, ఇంకా డౌటే లేదు, అందులో ఇంక ఏం చేసినా తగ్గదు. మీరు కక్కితే మోషన్స్ అయితే అందులో ఉన్న బలం అంతా వెళ్ళిపోతే క్లీన్ అయితే, ఈసారి నుంచి జాగ్రత్తగా మంచి వేస్తే ఉంటాయి, లేకపోతే మళ్ళీ గ్యాస్. ఈజీ వే టు రిడ్యూస్ గ్యాస్ ట్రబుల్ ఎవరికైనా చెప్పండి, వామిట్ చేయండి, తగ్గిపోయింది. అజీత్ కాదు, ఏ జీత్ కాదు, గ్యాస్ ఉందంటే వాంతి. అజీత్ అంటేనే గ్యాస్. ఎప్పుడు పదార్థం గురించి ఎక్కువ రోజులు నిలబెట్టి పోయింది అంతే కదా, అవునా కదా? ఈ పాయింట్ పట్టుకోండి, ప్రెస్ చేయండి, ఇలా ప్రెస్ చేశాను కదా, పొట్ట బాగా చూడండి, పొట్ట లోపల చూడండి, ఇలా పట్టుకొని ఉండండి, పొట్ట మాక్సిమం వెళ్ళిందంటే అట్లా లాగి వెళ్ళి చూడండి, ఈ పాయింట్ పట్టుకోండి, పొట్ట లాగండి, ఇండియన్ బంధం ఈజీగా పడింది, మూల బంధం కూడా వచ్చేస్తుంది. ఈ పాయింట్ వదిలేయండి, పొట్టలు లాగండి, వెళ్ళదు. వెళ్తుందా? వెళ్ళదు, మీ పొట్టని మాడండి, ఇక్కడ కొట్టండి, అది పొట్ట పొట్టకు సంబంధించి పోద్ది, గ్యారెంటీ, డౌటే లేదు. పొట్ట జంతువుకి సంబంధించి ఈ భాగం హెర్నియేషన్ కానీ, హెర్నియా కానీ, లేకపోతే ప్రోస్ట్రేట్ కానీ, యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ, పీసీఓడి, పీసీఓఎస్, ఇంకా చెప్పే పని లేదు, ఆడవాళ్ళకి అయితే 8 రకాలు ఉన్నాయి, 2 రకాలు ఉంటాయి, మగవాళ్ళకి అయితే కూడా ఎరెక్టైల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఈ కాలు వేలు కదా, ఇక్కడ అలా పెడితే 4 వేలు పెడితే ఎక్కడైతే 2 వేలు ఉంటుందో ఆ పాయింట్ ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ పోతాయి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. 2 వైపులా ఇట్లా 4 వేలు పట్టుకొని అలా పెట్టుకోండి, అలా నవ్వుతూ ఉండండి, చూడండి, నడుము చూసి 4 వేలు బాగా తేలికైపోతుంది. గిలక దగ్గర నుంచి 4 వేలు పెట్టండి, 4 వేలు ఎక్కడ టచ్ అయితే అక్కడ ప్రెస్ చేసుకోండి, అంతే. గిలక దగ్గర 4 వేళ్ళు, అబ్బా పైకి చూపిస్తా, ఇలా ఉన్న గిలక ఇక్కడ వేలు పెట్టండి, 4 వేలు ఎక్కడ టచ్ అయితే అది పాయింట్. ఏ వేలైనా జిగ్జాగ్ నొక్కండి, ఒక దగ్గర నొప్పి అనిపించింది ఎవరికైనా, ఆ నొప్పి ఉన్నది ఆ ప్లేస్ పాయింట్. ఇలా నొక్కగానే ఇప్పుడు మీరు కూర్చున్నారు కదా, ఇందాక పూర్తిగా టచ్ అవ్వదు, ఇప్పుడు ఈ పాయింట్ నొక్కుతా ఉండండి, టచ్ అయ్యింది మ్యాక్సిమం కింద. కూర్చోండి, మీద నుంచి చూడండి, అలానే ఈ పాయింట్ పట్టుకోండి, తలలో నరాలు కూడా ఓపెన్ అయ్యి సర్క్యులేషన్ పెరిగింది. శ్వాస బాగా జరిగింది, ఈజీ అయింది చూడండి బాడీ. తెలిసిందా? ఇప్పుడు ఇలా కొట్టండి, చెప్పండి,
పాయింట్ చూడండి చాలా accurate. ఇప్పుడు ఎంత రాస్తే ఓకే కానీ కదా ఇప్పుడు చూడండి యూరిన్ అన్ని పోతాయి సూపర్ వెళ్ళిపోతాయి. ఈ లోపల పట్టే కండరాల నొప్పులు కూడా పోతాయి. ఓకేనా? తర్వాత మిడ్ నొప్పి వచ్చింది. వచ్చింది కార్ నడిపి వచ్చింది. బ్యాక్ పెయిన్ ఎన్ని రకాలు పిలుస్తారు అన్ని రకాలు. ఒకటే గుర్తు పెట్టుకోండి, మీకు ఎప్పటికీ బండి నడిపే వాళ్ళకి ఇబ్బంది రాకూడదంటే మీ సీట్ మీద అంత మందపాటి దుప్పటేసి కూర్చోవాలి. ఆ సీట్ అంతా ఇట్లా ఉండిద్ది, ఇట్లా ఉండి ఇట్లా ఉండి ఇట్లా ఉండి దీని మీద లోడ్ పట్టింది. మా బాడీ గంట తిరిగిపోయింది. బహుశా వాళ్ళు డిజైన్ చేసేటప్పుడు ఆర్థోపెడిక్ డాక్టర్ కన్సల్టేట్ చేస్తుంటారు, ఒక ఫలం మీకు ఒక ఫలం మీకు అని. బండి ఎట్లా ఉండిద్ది మూత, ప్రతి బండి సీట్ ఎట్లా ఉండిద్ది, ఎట్లా కూర్చోవాలి మనం. ఇట్లా లోడ్ ఎక్కువ పడింది. అదే అట్లా ఉందని ఎట్లా ఉందనుకోండి లోడ్ పడదు. ఫ్లాట్ గా ఉంటే కాదు, దుప్పటేసుకుని పడదు. ఇంత మందపాటి దుప్పటి సీట్ కింద పెట్టుకోండి, అయిపోయినా తీసుకోండి. ఒకవేళ ఎవరు తీసుకపోతే వాడికి మంచిది, మళ్ళీ కూడా పెట్టుకోండి. ఏ పని నా దగ్గర పైన పని వచ్చాడు, నువ్వు గ్లామర్ బండి వాడతావు కదా అన్న, స్పీకర్ తెలుసారన్నాడు. ఆ వాడి వాడికి నేనే నొప్పి వచ్చింది తెలుసు అని చెప్పి ఆయనకి వెంటనే నా దగ్గర బ్లాంకెట్ ఇచ్చి పంపించాను. తర్వాత చూసి చెప్పి నీకు కనపడి మళ్ళీ రాలా అంటే తగ్గినట్టే. అసలు వచ్చే వచ్చే సమస్య లేకపోతే అసలు ఎందుకు సమస్య. సిట్టింగ్ ప్రాబ్లం వల్ల మీకు వచ్చింది. మీకు అసలు కూర్చోవడం ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ సీట్ అనేది కొంచెం హైట్ ఉంటే, ఈ సీట్ హైట్ ఉంటే అసలు మీరు ఎంతసేపు అయినా కూర్చోగలుగుతారు. అందులో ఎవరు మిమ్మల్ని లేపలేదు. అట్లా ఇప్పుడు బ్లాంకెట్ ఫోల్డ్ చేస్తుంటా, బ్లాంకెట్ ఫోల్డ్ చేయి బాగా బలంగా ఎక్కువ దగ్గర ఫోల్డ్ చేయి. అట్లా కాదు మరి, చాలు అట్లా చాలు. ఇప్పుడు దాని మీద కూర్చొని చదువుతా, సీట్ కింద పెట్టుకో. ఆయనకి ఆయన బ్యాక్ ప్రాబ్లం ఉంది, ఆయనకి బ్యాక్ పెయిన్ ఉంది. మరి అదే కూడా దొరికితే అది పెట్టుకోండి. మనకి ఇది పడపుచ్చి ఇది మెటీరియల్ దొరికింది, అది జారదు. సరే ఇట్లా కూర్చో, అటు కూర్చొని ఎట్లా ఉంది ఇప్పుడు హాయి ఉంటుంది, బాగుండేది. లేదు మీ ఇష్టం వద్దంటే తక్కువ రాదు. ఈ చిన్న లాజికే నడున ప్రాణం పెద్ద కారణాలే లేవు. ఒకవేళ వచ్చిన ఇలా చేయబెడితే మీకు కూర్చొని పెట్టుకోవచ్చు. ఇలా చేయబెట్టండి, ప్రెస్ చేయండి, కొంచెం లోపలికి వెళ్ళి దగ్గర అక్కడ వస్తే చాలు బ్యాక్ పెయిన్ అంతా తగ్గిపోయింది. ఎన్ని రకాలు చెప్పిన డాక్టర్లు ఆ పాయింట్ నేను స్టిమ్యులేట్ చేసుకుని పూర్తిగా UB40. ఇప్పుడు ఈ పాయింట్ చూసేయండి మధ్యలో అట్లంటే మధ్యలో ఈ మధ్యలో కొంత పడింది ఒకరి పాయింట్ ఇంత కాకి వేస్తే ఏ కాదు కాపీ కొడదాం అనుకుంటాం చదివి అలా ప్రెస్ చేయండి. మీకు కూర్చొని చూడండి, కంఫర్టబిలిటీ పెరిగింది, బ్యాక్ ఉండదు, నొప్పి ఉండదు అసలు. ఆశ్చర్యపోతాం మనం, డాక్టర్లు కూడా చేస్తారు. తగ్గింది మాస్టారు, దీని అంతా నేను నమ్మగానే తగ్గింది అంటాడు. సరే తగ్గిందిగా పోండి ఫీలింగ్ అని చెప్పారు. మనకే పనండి.
పాయింట్ సబ్జెక్ట్ స్విచ్ చేస్తే లైట్ వెలిగింది. ఎందుకు వెళ్తారే పని, లైట్ వెళ్ళకపోతే ఎలక్ట్రీషియన్ పని. భగవంత్ అసిస్టెంట్ ఇది, అన్ని అద్భుతాలే. ఏదైనా జరిగింది. ఒక పాయింట్ ఇస్తే బ్యాక్ పెయిన్ లైఫ్ లాంగ్ ఉండిపోయి కన్నం చెప్పి పాయింట్ ముచ్చితే ఎగిరిపోతారు. డాన్స్ నడవకుండా మా దగ్గర కొంచెం పాయింట్ వేస్తే ఫ్రీగా అయిపోతారు. ఇప్పుడు ట్యాక్స్ ఇట్లా కంఫర్ట్ సిటీ ఉంచుకోండి 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 చెప్పండి. సరే మోకాలు కింద పాయింట్ వస్తా వస్తా ఇక్కడ మధ్యదానికి వచ్చింది. పాయింట్ చెప్పండి. హ్యాండ్ హ్యాండ్ పెయిన్ అంటే లంగ్ లో ప్రాబ్లమే. ఈ లంగ్ పనితీరు బాగుంటుంది. మీరు ఎక్కువసేపు ఫోన్ చూసినా, ఎక్కువసేపు పడుతుంది, ఎక్కువసేపు ఒకే పొజిషన్ లో అర్థమైందా? దానికి మళ్ళీ ఒక పాయింట్ చెప్తా. LI4 పనిచేసింది, LU7 పనిచేసింది. ఈ పోర్షనే కదా ఆ డిపార్ట్మెంట్, అదే డిపార్ట్మెంట్ పట్టుకుని పని అయిపోయింది. నెక్స్ట్ వస్తున్నా ఇంకా రండి దూరం రానివ్వండి. నెక్స్ట్ వచ్చేసేసి గుడ్ నైట్. పడుకున్నారు రేపు చెప్పు. కాదు మరి ఇందాక నువ్వు వచ్చి క్లాస్ ఓకే ఓకే ఏంటంటే రేపు ఉంటారు మీరు వస్తారో లేదో తెలీదు. ఈ విషయాన్ని మనం ఉపయోగపెట్టుకోవాలి. నిద్ర పట్టే పాయింట్ ఉంటుంది, నిద్ర సరిపడే ఉంటుంది, మేల్కొల్పే పాయింట్ కూడా ఉంటుంది మన దగ్గర. చెప్పి పంపిస్తాను వచ్చాను మనం. సరే గుడ్. అయితే ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చింది చెప్పండి. ఇక్కడ వచ్చాము. వెనుక అనేది పూసలు కదా, ఈ పూసల్లో ఉదాహరణకు ఒకటి ఉంది. ఈ పూసలు అంటే అలా ప్రతి పార్ట్ వెళ్ళింది. బ్రెయిన్ నుంచి ఈ పైప్ లోంచి ఎట్లా అయితే మరి కనపడకుండా కరెంట్ వైర్ అట్లా ప్రతి పార్ట్ కి నర్వ్ సెన్సరీ నర్వ్ అనేది ప్రతి పార్ట్ కి చేయగొట్టింది. అరే చేయగొడుతుందా కొడుతుంది ఈ క్లాస్ అయిన తర్వాత ముందు వీళ్ళు చూడు అని టక్కన చేయట్లేదు. ఎలా తెలిసింది? బ్రెయిన్ తెలిసింది. ఇలా ఇక్కడ దాకా నర్వ్ ఉండిద్ది, స్పైన్ నుంచి అట్లా ప్రతి అణువుకి వెళ్ళింది. ఇప్పుడు ఈ డిస్కులు ఉంటాయి కదా ఒకదాని మీద ఒకటి. ఈ బండి ఏం చేసింది అనుకో, సడన్ గా జరుపు, సడన్ గా దూకేవనుకో, సడన్ గా కూర్చున్నావు అనుకో, అప్పుడు ఏమైందంటే ఈ కంప్రెసర్ యూత్ కదా, యూత్ గా ఉండడానికి ఏం అర్థం కాదు. రేపు యూత్ అయిపోయింది కదా అప్పుడు తెలిసింది. నేను ఇదివరకు ఏం నొప్పి లేదు, ఇప్పుడు ఏదో నొప్పుగా ఉంది అనుకుంటాను. అదేదా? సో అప్పుడు ఏమవుతుందంటే ఇది అలా ప్లస్ అయినప్పుడు, ఇలా ప్లస్ అయినప్పుడు కొంచెం ఈ నర్వ్ మీద దాని ఇంపాక్ట్ చూపిస్తుంది. నర్వ్ అయినప్పుడు ఏమైందంటే ఇక్కడ వీడికి అది రోజు అన్నం పెడుతున్నారు. నెక్స్ట్ లోకి వెళ్తే రేపు సోమవారం వెళ్తే పెట్టట్లా, అన్నం పెట్టట్లేదు పెట్టట్లేదని ముందు 1-2 రోజులు సాపరేస్తుంది, 3 రోజులు స్ట్రైక్ చేస్తాం. అన్నం పెట్టాల్సిందే అంతేనా కదా? అట్లా ఇది చెప్తా ఉంటది. నమ్ముగా అయిపోయి తిమ్మిరెక్కి ఇబ్బందిగా అనిపిస్తే, జాలుగా అనిపిస్తా ఉంటుంది. ఏమి రాట్ల దగ్గర బాబు పట్టించుకోరని చెప్పి డాక్టర్ స్కాన్ చూపిస్తే ఆపరేషన్ అంటాడు. అంతే, 2 మంది పోయటమే మళ్ళీ వచ్చింది మామూలు. ఎందుకంటే నువ్వు అలాంటి పనులు చేస్తున్నావు కాబట్టి, బాడీ అలా అడాప్ట్ అయింది కాబట్టి మళ్ళీ నీకు రికర్ అయింది ఖచ్చితంగా. మీ ఇంటికి దారి తెలుసు, కళ్ళు మూసుకొని ఫోన్ మాట్లాడుతున్నా మీ ఇంటికి వెళ్తున్నారా లేదా? మీ ఒళ్ళు తిరుగుడు అంతే, అదే పని అట్లనే చేసి మళ్ళీ అదే ఫ్రంట్లో ఈసారి ఇటు వచ్చి ఇటు వచ్చింది అంతే. సో అది తగ్గాలంటే, సో అప్పుడు ఏమవ్వాలి? ఈ స్పైన్ అడ్జస్ట్ అవ్వాలి.
ఓకే, స్పైన్ అడ్జస్ట్ అవ్వాలి. స్పైన్ ఏ ఎలిమెంట్ అంటే వాటర్ ఎలిమెంట్. మన ఒంట్లో ఉన్నటువంటి బోన్స్ జలతత్వము, అగ్నికి కరగదు, భూమికి కరగదు, వాయువుకి కరగదు, ఆకాశానికి కరగదు, నీళ్లలో మాత్రమే కలిగింది. చచ్చిపోయినా కాల్చినా కూడా ఎముకలు అంతే మిగులుతాయి. ఆ ఎముకలను పోగేసుకొని తీసుకెళ్లి నీళ్లలో పోస్తే కరిగిపోతాయి. కరిగి ఆవిరి అయితే పైకి వేరే ప్రాంతంలో పడతాయి. ఆ నీళ్లు తాగుతారు, మగవాళ్ళకి వచ్చింది. అర్థమైందా? పెళ్ళైన తర్వాత రైట్ టైం చూసి స్త్రీలోకి వెళ్ళి పిల్లలను కొడతారు అంటే. అందుకని పిల్లలు కొట్టిన వాళ్ళు తీర్థయాత్రలు చేయండి అంటే ఆ బాల్యంలో నీళ్లు తాగడం వల్ల కన్సీవ్ అవుతారు తొందరగా. ఎవరో కొంత తెచ్చుకుంటాం. కాబట్టి బోన్స్ అనేవి వాటర్ ఎలిమెంట్. టోటల్ స్కెలిటల్ సిస్టమ్ అంతా వాటర్ ఎలిమెంట్ మన బాడీలో, టీత్ తో సహా. ఇది కూడా కరగదు, నీళ్ళలో వేస్తేనే కరిగింది. ఓకే, కోకోకోలా, పెప్సీ, థమ్స్ అప్ తాగితే పోతాయి, అన్ని కరిగిపోతాయి, ఏముండదు. యాసిడ్. ఒక్కసారి వాష్రూమ్ క్లీన్ చేయండి, క్లియర్ గా అయిపోయింది. పెప్సీతో థమ్స్ అప్ తో ట్రై చేయండి. సో అది సో అంటే చల్లదనం తగ్గిందండి ఒంట్లో. మెయిన్ ఏంటంటే చల్లదనం తగ్గింది, అందువల్ల నొప్పి వస్తుంది. చల్లదనం ఎక్కువైనా నొప్పి వస్తుంది, తగ్గినా నొప్పి వస్తుంది. ఎక్కువై వచ్చేదాన్ని చల్లదనం తగ్గితే అరిగిపోవటం అంటారు, ఐటిస్ అంటారు. స్పాండిలైటిస్, ఇంకా ఐటిస్ అంటే అది. లూజ్ అవడాన్ని, చల్లదనం ఎక్కువ అవడాన్ని లైసిస్ అంటారు, స్పాండిలైసిస్ అంటారు. లూజ్ అవడం. లూజ్ అయితే ఏం చేయాలంటే వేడి చేయాలి. చాలా మంది లైసిస్ అంటే లూజ్ అవ్వదు, లూజ్ అయ్యి పోతా ఉంటాయి. ఐటిస్ అంటే అరిగిపోతుంది. ఓకే, ఎక్కడైనా బోన్ లో 33 పోస్టుల్లో ఏదైనా అరిగిపోవచ్చు, ఏదైనా లూజ్ అవ్వచ్చు, డిస్ప్లేస్. ఇలా డిస్ప్లేస్ అవ్వడం వల్ల వెళ్ళే నడుము అనేది సరిగా వెళ్ళదు. ఇలా వెళ్ళదు, ఇలా వెళ్ళదు, ఇలా వెళ్ళదు, అలా వెళ్ళదు. వెళ్ళనప్పుడు కనుక ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఇలా బెండ్ అయ్యామనుకోండి, ముందు ఫార్వర్డ్ బెండ్ అవ్వడం, కూర్చొని బాగా అనుకోండి. మీకు ఎంతవరకు గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి, ఎంతవరకు వెళ్ళా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు ఇక్కడ కింద ఈ పాయింట్ నొక్కుంటాం, ఇది పాయింట్, ఇదిగో ఇక్కడ ఇది పాయింట్, ఈ గిలకకి డయాగ్నల్ గా మధ్యలో ఉంటది పాయింట్. ఇలా నొక్కండి, నొక్కుంటుంది బాగా, చాలా నొక్కుంటుంది, చాలా నొక్కుంటుంది, చాలా నొక్కుంటుంది. సైడ్ పై తగ్గిపోయింది, అలా తీసినట్టుగా పోతుంది. అట్లా తీసేస్తే ఎట్లా పోతుందో అట్లా పోతుంది ఎవరికైనా. అక్కడ నీళ్ళు వేసి వచ్చండి, నీళ్ళు ఉంటే వేయించు, అందరు నీళ్ళు వేయించుకోక ప్రతికే రాదు. పట్టిగా రుక్కున్నానా, రుక్కున్నా. ఇప్పుడు ఆ పాయింట్ నొక్కి ఉంటుంది చూడండి, చూడండి. ఆ పాయింట్ నొక్కి పెట్టండి, ఈజీగా ఉంటారు చూడండి. 100 రోజుల్లో చేసిన రాని అచ్చిమోతాసును ఆ 2 పాయింట్స్ నొక్కితే ఒక్క నిమిషంలో వచ్చేసింది. ఒకే నిమిషం. ఇక్కడ నొక్కితే పశ్చిమోత్తానం వచ్చింది, తల మొక్కలు. ఇప్పుడు ట్రై చేసి 20 సార్లు అంటే ఈజీగా ఎక్కువ రోజు అంతే. వచ్చిందా, తెలిసిందా? సైడ్ గా పెయిన్ రాదు, తగ్గిపోయింది, గ్యారెంటీ, డౌట్ లేదు. యూబీ 60, ఓకే, అది వేర్లేదు. మళ్ళీ సోషల్ తెలియగలుగుతాం.
ఆ, ఇక్కడ దాకా వచ్చా ఈ సైడ్ కి పోయింది ఆ పాయింట్ తొడల నొప్పులు వస్తాయి చాలా తొడ కంట్రాల నొప్పులు. మజిల్ వీక్ అయితే శరీరంలో బలం తగ్గినప్పుడు ఈ తొడల నొప్పులు వస్తాయి. చాలా బలంగా ఉంటుంది కానీ తొడల నొప్పులు ఉంటాయి, చాలా తొడల నొప్పులు ఉంటాయి. ఓకే, ఈ తొడల నొప్పులు తగ్గాలంటే ఇలా ఈ 3 వేలు పెడితే 4 వేలు పెట్టాము బొట్ట వేలు దగ్గర నుంచి ఈ ఇండెక్స్ ఫింగర్ ఎక్కడ టచ్ అయితే అక్కడ నొప్పి ఉంటే తొడలు ఫ్రీ అవుతాయి. ఇప్పుడే ఫ్రీ అవుతాయి నొప్పి చూడండి. 4 వేలు పెట్టండి, ఇండెక్స్ ఫింగర్ ఎక్కడ టచ్ అయిందో అక్కడ నొప్పి ఉంటుంది చూడండి. కొంచెం ఇది సోలార్ ప్లగ్ సార్. ప్రసాద్ నా దగ్గర నిలబడి ఇప్పుడు నీకు తొడలో ఫ్లెక్సిబిలిటీ తీసుకో. బాగా చేస్తున్నారు ర్యాంప్ వాక్, క్యాట్ వాకింగ్ బాగా చేస్తున్నారు. యూత్ కదా ఇది అంటే. కాలుతుందా మొగుతుందా? అబ్బా నొప్పి. అంత బుర్రం కాదు అయిపోయినాడు. మరి మమ్మట మంచిగా చెప్పు. ఏమైంది? అది ఆ పాయింట్ వస్తుంటే తొడలు ఈ పైన ఈ ఇష్యూస్ అన్ని పోతాయి. ఈ ముందు ఆ పాయింట్. తర్వాత ఇంపార్టెంట్ వాళ్ళు పంపీళ్ళు అతయ్య గారు పాప ఆయన దీనికోసం ఇవి వచ్చారు. చెప్పాలి గ్యారెంటీ తగ్గింది, రోజు చేసుకోవాలి గ్యారెంటీ తగ్గింది. అదే SP3 స్ప్లీన్ 3 SP3. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మోకాల్లో డిఫరెంట్ నొప్పులు ఉన్నాయి. ఈ లోపల ఉండే నొప్పి ఒకటి, ఇక్కడ ఉండే నొప్పి ఒకటి, ఇక్కడ ఉండే నొప్పి, ఇక్కడ ఉండే నొప్పి, అన్ని మోకాళ్ళకి. ఇక్కడ మధ్యలో పట్టి వెనక చిప్పు అయితే నడవలేదు, ఈ చివర పట్టింది, ఈ ముందు పట్టింది, ఇక్కడ ఈ లోపల పట్టింది. సాధారణంగా అందరికి ఎక్కడే ఎక్కువ నొప్పి, ఇక్కడే ఉంటుంది లోపల మధ్యలో, ఈ కింద కాదు మధ్యలో నొప్పి. కారణం ఏంటంటే మీరు అన్నం ఎక్కువ తింటారు, కారం ఎక్కువ తింటారు, పంచదార ఎక్కువ తింటారు, స్వీట్లు ఎక్కువ తింటారు, మసాలాలు ఎక్కువ తింటారు. షూర్ గా మీరు కాఫీ తాగుతారు, గ్యారెంటీ, డౌటే లేదు. ఏం చేయరా అప్పట్లో తెలిసి ఇప్పుడు తింటలా పచ్చడి కదా సార్. రెండు వేలు పెడితే ఎక్కడైతే బోన్ తగ్గిదో నుంచి 2 వేలు పెట్టండి, బోన్ నుంచి 2 వేలు పెట్టండి. ఏ కాలేదు అప్పుడు అక్కడే బోన్ స్టార్ట్ అవుతా అలా ఉల్పెత్తుగా వెళ్తుంది. అలా అక్కడ ఒక్కడే ప్రసాద్ నేను అడిగాడు మాతాజీ మీరు ఆవిడ ఎక్కించి ఆవిడతో నడిపిస్తుంది పైకి రండి, గ్యారంటీగా తగ్గుతాయి. ఇది నేను ఇంకొకటి చెప్పే సబ్జెక్ట్ యూనివర్సల్ సైన్స్ భూమి పుట్టినప్పటి నుంచి ఉంది, ఇంక మెదడులో ఉంటుంది. ఆ పాయింట్ ఎఫెక్ట్ గొప్పతనం. ఇప్పుడు అదే ఒకసారి నొప్పి ఉంటది, వాడికి ఎంత సివియారిటీ నొప్పులు ఉంటాయో అంత నొప్పి ఉంటుంది. తర్వాత ఆతయ్య అదే నువ్వు రావాల్సిందే.
కన్ను క్లాస్ SP2 ఏమైందమ్మా కొద్ది ఇదైందా ఒక 5 సెకండ్ నొక్కోవాలి మనకున్న ప్రాబ్లం ಮಾಡ್ತಾರೇಮೋ అయినా పోయి ఏం లేదు శరీరానికి సెట్ చేసుకునే అందరు లేదు వాళ్ళ ముగ్గురే చూసారా అమ్మా ఫోన్ పే యాక్సెప్ట్ ఫోన్ పే చూడండి ఇంత స్ట్రాంగ్ అదే చెప్పి పాయింట్ అయిపోయింది పాయింట్ చేయగలిగి ఒకసారి కొంచెం లైట్ తగ్గిందంటే నమ్ముతూ అయిపోయింది ఇంతవరకు మిగతా చెప్పలేదుగా చేసుకో టైం కానీ ఏం ప్రసాద్ నీకు లేదు చెప్పండి ఓకే ఈ పక్కన వచ్చి నొక్కి ST36 ఉందా ఆ నొక్కుంటే తగ్గింది అమ్మా ఇది చెప్పా కదా ఈ పాయింట్ ఇది నొక్కితే ఈ వైపు బయట తగ్గింది గ్యారెంటీ తగ్గింది అంతే మళ్ళీ వస్తారా ఎటైతే ఎట్లయినా ఎక్కుతాడు సో ఇక్కడ కదా ఇక్కడ ఉంటది ఇక్కడ పాయింట్ ఉంటుంది పెన్సిల్ పాయింట్ ఒక్క ఇస్తా మన మైండ్ లాగా వెళ్ళలేదు ఇవన్నీ ఊళ్ళో అక్కడ ఫ్రీ అయింది మన ఇక్కడ ప్రాబ్లం ఉంది ఇక్కడ నొక్కి ST36 పోయింది వెనక ST వెనక ఉంటది వెనక మధ్య ఉంటది కంట్రోల్ ఇక్కడ ఈ మధ్యలో ఉపేజ్గా ఉంటుంది చూడండి అక్కడ నొక్కండి పట్టుకొని నొక్కండి జారి పడతారా సెట్ చేసి అట్లా పడిపోతారు
ఎవరితో ఈ పాయింట్ నొప్పించుకున్నారంటే నిద్రకి వెళ్ళిపోతారు. నిద్ర వచ్చి కాబట్టి అయిపోయినాడు చూసి ఇది UB40 అనుకుంటుంది. ప్రస్తుతం 4 పే చేయండి. UB40 UB40 ఓకే UB40 పొట్టలో అరగంట ఉంటేనే నిద్ర పట్టుకుంటున్నటువంటి వేరే ఏ ఉండదు. మీరు తిన్న కాఫీయో టీయో స్నాకో ఫ్రూటో స్వీటో పొట్టలో ఉంటే నిద్ర పట్టదు. నిద్ర పట్టాలంటే ఏం చేయాలి? మీకు ఎప్పుడు నిద్ర పట్టకపోతే సింగు దగ్గర పెట్టి వాంతి చేసుకుని నిద్ర పడదు. నిజంగా సరే నెక్స్ట్ అది ఈ లోపలే వచ్చింది ఈ డిపార్ట్మెంట్ ఎస్పీ. ఓకే నెక్స్ట్ పిక్కలు పట్టేస్తారు. రాత్రి పూట అందరూ బాగా పిక్కలు పట్టేవాళ్ళు ఎవరున్నారా? ఇది విరోధి వారం. బాగుంటే 10 గంటలు ఎన్ని పడుకోవాలి? అదే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అటు ఇటు నడవండి. పిక్క ఎంత అట్లా ఉంటుంది. ఒకటి గుడ్. ఇప్పుడు చూడండి, ఆడవాళ్ళు మెట్టు పెట్టుకుంటారు కదా, ఈ మెట్టు పెట్టుకుంటే 2వ వేలు మధ్యస్థానం ఉంటుంది కదా, మధ్యస్థానం స్టార్టింగ్ పాయింట్. ఫస్ట్ బొట్టల వేలు, 2వ వేలు, 2వ వేలు 3వ వేలుకి మధ్య ప్లేస్ ఉంది కదా, అక్కడ పట్టుకోండి. అక్కడ నొప్పి ఉంటుంది, చాలా నొప్పి ఉంటుంది. బాగా చాలా ఎక్కువ వస్తుంది. ఇదిగో పిక్క పడితే పట్టు వెంటనే 1 సెకండ్ లో వేస్తుంది. 2-3 వేల మధ్యలో 2-3 వేల మధ్యలో ఆ పాయింట్ నొక్కండి. కాఫ్ మధ్యలో ఫోల్డింగ్ ఈజీ కాదు చూడండి. మీడియాగా రైటింగ్ మధ్యలో గ్యాస్ అంటే పడతాయి, గుర్తుపెట్టుకోండి. పొట్టలో అరగంట ఉంటే పట్టిద్ది, నో లేకపోతే పట్టదు. పొట్ట మరుకుంటే పట్టింది పిక్క. కాలదాకా రాలేదు. SC44 రైస్ పెట్టా రైస్ పెడితే ఆ ప్లేస్ లో తగ్గిపోయింది వెంటనే. SC44 స్టమక్ 44 మెట్టి పెట్టేది. వాడు కడుపు చల్లగా ఉండాలి. ఇప్పుడు కడుపులో వేడి ఉంటే పిక్క పట్టింది. ఓకేనా? వాళ్ళు ఎవరో ఇప్పుడు ఆడుకుంటున్నారు, మన క్లాస్ రారు, నిద్ర బాగుంటున్నారు. ఓకే నెక్స్ట్ వెరికోస్. యాక్చువల్గా ఎందుకు అవుతాయి అంటే బ్రీతింగ్ సరిగా లేని వాడికి వెరికోస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాణాయామం సరిగ్గా చేస్తే వెరికోస్ తగ్గిపోతుంది. ఎక్కువ స్టాండింగ్ లేదు, ఎక్కువ స్టాండింగ్ ఉన్నా వాళ్ళలో సర్క్యులేషన్ జరగట్లా, అంతే. కిందగా ఎనర్జీ అంటే పైకి రావట్లేదు కానీ ఊపిరి. నాడి శుద్ధి ప్రాణాయామం బాగా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చేస్తే వెరికోస్ పోతే షూర్ గా. ప్రతిదానికి కోల్డ్ యాక్టివ్, ప్రతిదానికి పారాసిటమాల్ నాడి శుద్ధి బాగా 20 సార్లు చేయాలి. ఏ లేకపోతే 30 సార్లు, రోజులో 2 సార్లు చేసుకోవాలి.
గుర్తుపెట్టుకోండి, చల్లగా ఉండటం అనేది శ్రేయోదాయకం, అన్నిటికీ బ్యాలెన్స్ అవుతుంది. చల్లగా వేడెక్కడమే అన్ని అనారోగ్యాలు చాలా క్యాన్సర్ అవడానికి కారణం వేడెక్కడం. మీరు కూలింగ్ ప్రాణాయామం చేస్తే, మీరు ప్లాస్టిక్ కప్పులు అన్నం తిన్నా, ప్లాస్టిక్ కప్పులో నీళ్ళు తాగినా, ప్లాస్టిక్ వాటర్ వాడినా, ప్లాస్టిక్ తిన్నా ఏం కాదు. యోగా వాడవాలి, చల్లగా వచ్చేసి ప్రాణాయామం. అందుకని అట్లా ఎక్కువ ఉండమని కాదు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి కొంతలో మనం ఇన్సూరెన్స్ నోడ్ ఎంతసేపు అట్లా. ఓకేనా? తర్వాత ఈ వైపు ఇంకా ఈ పిక్క అంతా అదే యాంకిల్ జాయింట్. యాంకిల్ పెయిన్ వస్తుంది. ఈ యాంకిల్ పెయిన్ వస్తుంది కదా, ఇక్కడ యాంకిల్ పెయిన్ వస్తుంది. ఎందుకు యాంకిల్ పెయిన్ వస్తుంది అంటే ఓవర్ వెయిట్ వల్ల అంటారు. ఓవర్ వెయిట్ వల్ల, ఓవర్ ఈటింగ్ వల్ల, ఓవర్ ఈటింగ్, ఎక్కువ తిండే వచ్చింది ఇక్కడ నొప్పి. మీరు జాగ్రత్త గమనిస్తే ఎవరైనా వచ్చేవాళ్ళు, వాళ్ళు ఏం తిన్నారు రాత్రి? బిర్యానీ చేస్తారు. బిర్యానీ తిన్నారని అంటారు. బిర్యానీ తిన్నాం. సో ఈ గిలక, ఈ గిలక పక్కన అట్లా పాయింట్ వస్తే తగ్గిపోతుంది. లోపల గిలక పక్కన గిలక అలా దిగండి. గిలక నుంచి మధ్యలో చేయి వేలు నుంచి అలా దిగండి. ఆ గుంట్లో నొక్కండి. గుంట్లో ఇప్పుడు ఆ గుంట ముందు ఆ జాయింట్ కదిలించండి. ఆ గుంట్లో నొక్కినాక జాయింట్ కదిలించండి, ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు ఒక కాలు నొక్కాడు కదా, రెండో కాలు ముందు జాయింట్ ముందుకి కదిలించి ఆ తర్వాత గుంట్లో నొక్కండి, తర్వాత ఫ్రీ అయిపోతుంది ఆ జాయింట్. K3 SP2 ఎంత చెప్పాను? నాకు చెప్పు కొంచెం. ఇప్పుడు చూడండి, కాదు ఇప్పుడు అన్నారా ఆ పాయింట్ నొక్కి నాకు ఏమైంది? అయిందా? పేమెంట్ ఏది? సరే తగ్గిపోద్ది. ఈ పార్ట్ ఉంది, ఈ పార్ట్ మామూలుగా పెయిన్ వస్తుంది మామూలుగా అక్కడే నువ్వు నెక్స్ట్ ఆన్లైన్ చెప్తా. ఆన్లో ఒకటి తగ్గించాను నేను. ఆన్లైన్ మెడికల్ లో ఆన్లైన్ ఏమీ లేదు, మన దగ్గర ఉంది. ఓకేనా? అక్కడ పెయిన్. ఇప్పుడు ఇక్కడ యాంగిల్ లో వచ్చే పెయిన్ ఇది. తర్వాత నీల్ పెయిన్ వస్తుంది, చాలా ఉంది. ఆ నీల్ పెయిన్ ఎందుకు వచ్చిందంటే యూరిక్ యాసిడ్ ఎక్కువైతే వస్తుంది. యూరిన్ లో వేడి ఉంటే వస్తుంది అక్కడ. యూరిన్ లో వేడి ఉంటే వస్తుంది. చాలా ఇన్బేరబుల్ గా ఉండదు. అడుగు తీసి అడిగారు కొంతమంది, పొద్దున్నే కొంత దూరం సాగిన తర్వాత కొంతమంది తగ్గింది, కొంతమంది చెప్పులు మారిస్తే ఓకేగా ఉంటుంది. వాళ్ళు నేల మీద నడవలేదు. ఈ ST44 పట్టుకుంటే తగ్గిపోయింది వెంటనే. ST44 పట్టుకుంటే తగ్గిపోయింది. ఇలా తర్వాత లేదనుకుంటే ఈ చిటికిన వేలు గోరు చివర, ఇప్పుడు నేను చూడండి, మీ పాదాలు ఇట్లా పెట్టుకుని కూర్చోండి, ముందు దగ్గర కూర్చోండి. ఈ బాధ కాదు మేడం, మీకు కాదండి, ఎంత ఫ్రీగా ఉండదు చూసుకోండి. ఓకే, అట్లాని చూడండి. చూసిన తర్వాత ఈ పాదం ప్రెస్ చేయండి. ఒక కాలుకి 2-3 వేల మధ్యలో ప్రెస్ చేయండి. ఒక కాలు కుడి కాలుకి ప్రెస్ చేసుకోండి, కుడి కాలుకి ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు యాంగిల్ మూవ్మెంట్ చూడండి, ఫ్రీగా ఉంది. ఏదైతే నొక్కారో ఆ యాంగిల్ మూవ్మెంట్ చూడండి. రెండోది చూడండి, గట్టిగా ఉండదు. ఇప్పుడు ఈ కాలుకి ఈ గోరు చివర, చిటికిన వేలు గోరు చివర నొక్కండి, లాస్ట్ ఎడ్జ్. గోరు ఇట్లా ఉంది కదా, ఈ చివర గోరు ఇలా ఉంది అనుకోండి, ఇది గోరు, మీ కాలు చిటికిన వేలు గోరు ఇక్కడ నొక్కాలి, గోరు చివర ఇక్కడ నొక్కాలి, బయట వైపు నొక్కండి. ఇప్పుడు అది నొక్కి నాకు క్యూ గమనించండి, మళ్ళీ క్యూ ఫ్లెక్సిబుల్ గా వెంటనే ఫ్లెక్సిబుల్. ఈ పాయింట్ అంటే UB67 వెంటనే తగ్గిపోయింది. ఆ పాయింట్ అట్లా వేసి తీసే లోపు తగ్గింది. ఆ రోజు మాకు మేడం గారు ఒక ఆవిడకి కాలు నొప్పులు వస్తే, అదే కల్వని సార్ వాళ్ళ మిస్సెస్ ఉంటారు, ఆవిడ కాలు పెట్టలేకపోయారు. ఆ రోజు ట్రీట్ చేసాం, తగ్గిపోయిందని చెప్పారు. వెంటనే అసలు కాలు పెట్టి పెట్టలేదు ఆవిడ, పాయింట్ వేయగానే తగ్గింది, ఈజీగా తగ్గింది. ఫీజు అంత 1000 రూపాయలు.
అది తర్వాత కొంతమంది ఇక్కడ 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 నొప్పి వస్తుంది, ఇక్కడ నొప్పి వస్తుంది, ఈ వేళ్ళు ఇక్కడ నొప్పి వస్తుంది కదా. ఇక్కడ ఇక్కడ నుంచి 3 వేలు పెట్టుకోండి. ఈ బొట్ట వేల దగ్గర నుంచి 3 వేలు పెట్టుకుంటే మధ్యలో గుంట వచ్చింది. 10 వేలు 2 వేలు మధ్యలో గుంట వచ్చింది. 3 వేలు పెట్టి 4 వేలు పెట్టి 4 వేలు ఎక్కడ టచ్ ఇది అక్కడ. ఈ 4 వేలు ఇలా గదిలించండి, ఈ పాయింట్ నొక్కి గదిలించండి, ఫ్రీగా ఉంటుంది. ఆ పాయింట్ నొక్కితే పాయింట్ నొక్కిన తర్వాత 4 వేలు గదిలించి ఫ్రీ అయింది, అడుగులు కూడా ఫ్రీ అయింది. షుగర్ వస్తుంది, అది షుగర్ ఇండికేషన్ కూడా వస్తుంది. షుగర్ అంటే టెస్ట్ పోతాం 90 ఉంటుంది, అట్లా మాత్రం షుగర్ లేదనుకోకూడదు. షుగర్ ఉంటుంది, యూరిన్ అనేది షుగర్ ఉంటుంది, కనపడిన షుగర్ ఉంటుంది. చాలా మంది వాళ్ళకి ఎన్ని వస్తాయి, వాళ్ళని దేవుడే కాపాడాలి. తెలియదు కదా మనకి మాత్రం చేస్తాం. అర్థమైతే ఇది LIV3 లివర్ 3 LIV లివర్ 3. ఈ పాయింట్ కొట్టే మీకు గూగుల్ లో వస్తుంది. ఆ పాయింట్ ఏంది, ఏదో మరి వస్తుంది ఏంటంటే, కానీ ఈ బెనిఫిట్స్ ఉండవు, వేరే వేరే రాస్తారు. యోగా అంటే ఒక్కొక్కరు నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను రాస్తాను, అంతే కదా. యోగం అంటే ఆత్మజ్ఞానం ఒక స్థితి అని రాస్తాను. యోగం అంటే ప్రాణాయామం చేస్తే మోకాళ్ళు నొప్పి తగ్గి బాగుందని ఇంకొక ఆయన చెప్తారు, ఇంకొకరు చెప్పుకుంటారు. అన్ని కరెక్ట్. ఇంకేమున్నాయి, ఆనలు చెప్పారు కదా. ఆనలు ఎందుకు వస్తాయంటే, నీరు గడ్డగడితే ఏమైతే చెప్పండి, చల్లదనం ఎక్కువైతే గడ్డ కడుతుంది. ఈ పాదాల్లో చల్లదనం ఎక్కువైనప్పుడు అది గడ్డ కడుతుంది. ఓకే, అందువల్ల వేడి చేస్తే ఏమైంది, బాగా నొప్పి వస్తే వేడి కాపీ పెడితే ఏమైతే రిలాక్సేషన్ వచ్చింది. అప్పటికప్పుడు రిలాక్సేషన్ వచ్చింది. మళ్ళీ రేపు మామూలే. ఇదిగో ఈ కాలు ఇలా పైకి మసాజ్ చేసుకోవాలి, ఈ కాలు ఇలా పైకి కింద మసాజ్ చేసుకోవాలి. తగ్గిపోతాయి. 4 రోజులు చేయండి, గ్యారంటీ తగ్గిపోయింది. పొద్దున 10, మధ్యాహ్నం 10, సాయంత్రం 10, 30 సార్లు లోపలికి 30 సార్లు చిన్న. ఒక ఆమె నాకు ఫోన్ చేశారు, సార్ ఆనల్ సార్ అన్నారు. ఆనల్ పాయింట్ ఏముంది స్పెసిఫిక్ గా ముందు పైకి చెప్తాలేమ్మా అన్నారు. ముందు పైకి ఓకే, లోపల పైకి కిందకి. నెక్స్ట్ ఒక ఆవిడ ఫోన్ చేశారు, సార్ ఆనలు తగ్గట్లేదు, ఏం చేయాలి సార్, పాయింట్ లేదు, నేను కనుక్కొని చెప్తానేమ్మా, ఆలోచించి చెప్తానని చెప్పారు. సీనియర్ అడిగారు, లేవన్నారు. అంతే కదా, తెలియకపోతే అడిగి నేర్చుకోవాలి సార్. మళ్ళీ ఫోన్ చేశారు, యూరినరీ బ్లాడర్ ఛానల్ మసాజ్ చేయడమా తగ్గిందని చెప్పారు. అది అడిగి చేయాలి తెలియదు. మావాడు పిలిచి ఫోన్ పట్టుకోమని మావాడి పాదాలు చేసి వీడియో పెట్టాను. ఓకే, మర్చిపోయాం మేము. తగ్గిపోయింది. సంవత్సరం తర్వాత ఫోన్ చేసి, అప్పుడు మీరు పెట్టారు చేశారు, ఆనలు తగ్గిపోయింది సార్, మళ్ళీ సార్ ఆ వీడియో ఒకసారి పంపించారు. ఏ వీడియో అమ్ముతున్నట్టుగా అదే ఇట్లా అన్నారు కదండి. మళ్ళీ కారణం లేకపోతే ఫ్రీయే కాదు. సో ఆవిడ ఎక్స్పీరియన్స్ మనకి ఒక వదిలే మా వీటి ఇలా సింపుల్ చెప్తా. ఒక నిమిషం, ఈ కుడికాయలు ఇచ్చుకోండి, ఇది ఒక కుడికాయలు 10 సార్లు ఎట్లా 1 లోపల కనుకోండి, పైన పెట్టుకొని 2 పైకి అనుకోండి, 3 4 5 6 7 8 9 10 అడుగునట్లు అనుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు ఈ కాలు కలిపండి, ఈ పాదం కలిసినంత ఫ్రీగా ఉంటుంది. ఏమైంది, చేసింది ఈజీగా ఉంది, 2 రోజులు బరువుగా ఉంది. చూడండి, ఇది కూడా చేయండి. ఇప్పుడు నేను లాస్ట్ రోజు ఎందుకు చూద్దానంటే, ముందు చెప్తే అసలు యోగా ఇదే చేసుకుంటా ఉంటాను. మైండ్ ఆఫ్ కొంత తగ్గిపోయిందా నిజంగా జస్ట్ లోపల పైకి ఒకసారి ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటా. ఇదిగో ఈ బాబు ఇదిగోండి,
ఇలా వస్తుంది అంతే. అది చూడండి ఒకే పైకి కూర్చో పైకి ఇట్లా కిందకి. ఇన్నర్ సైడ్ అనుకో అవుట్ సైడ్ ఏమో డౌన్ ఉంటుంది అంతే వెనకాల డౌన్ కింద ఇన్నర్ సైడ్ అప్ అవుట్ సైడ్ డౌన్ ఇట్లా. నేను లోపల భాగం పైకి పై- ఇబ్బంది లేదు. ఉంది వెనకాల లోపల బయట ఏందా ఎవరికైనా మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు చేసుకోవాలి తగ్గిపోతుంది. ఎట్లా అని మసాలా కూడా ఇదే కదా అది కూడా తగ్గుతుంది. ఈ మసాజ్ చాలు, ఇంకేం అవసరం. వాళ్ళకి నువ్వు నూనె తీసుకొని ఈ లోపల నుంచి పైకి కిందకి 100 సార్లు చేయండి. వాళ్ళకి 100 రోజులు చేయండి, నీకు ఎగిరిపోయింది గ్యారెంటీ. అందులో డౌట్ లేదు, బిల్డ్ వేసుకున్న పని లేదు అసలు. రైట్. ఇదే పంట స్ట్రెచ్ మార్క్స్ అంటే ఏం లేదమ్మా, అక్కడ కూడా కోల్డ్ ప్యాతోనే ఉంటుంది. చల్లదనం ఎక్కువైతేనే అక్కడ పట్టుకొని ఉంది. నువ్వుల నూనె రాస్తే క్రమంగా పోతాయి. నువ్వుల నూనె రాయి ష్రింక్ అయితేనే మార్క్ ఉంటుంది, ఎక్స్పాండ్ అయితే కలిసిపోతుంది శరీరం. అర్థమైందా? రాస్తే నువ్వుల నూనె రాసుకోండి. ఢిల్లీలో బాగా చిల్లు ఉంటుంది కదా, అందువల్ల వస్తుంది. సరే బ్యాక్ సైడ్ ఇందాక చెప్పాను LU7 అన్నది. ఇప్పుడు మా సార్ యోగా ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తారా, రండి సార్. ఒక నిమిషం సార్ చెప్తారు, మళ్ళీ మనం కంటిన్యూ చేస్తాం. ఓకేనా? సార్ కొంచెం నెలలు వస్తుంది. వచ్చిన కానీ ప్రతి అంశాన్ని వదిలిపెట్టకుండా. ఓకే, 1 minute లో అయిపోతుంది సార్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి అండి. నా పేరు వంకాయ వెంకటస్వామి బాబు. నేను ఆర్మీలో జాబ్ చేసి జూనియర్ కమిషన్ ఆఫీసర్ గా రిటైర్ అయ్యాను. మళ్ళీ సివిల్ లో జాబ్ చేసి 61 సంవత్సరానికి అది కూడా రిటైర్మెంట్ అయిపోయింది. తర్వాత 1 year ఖాళీగా ఉన్నాను. బాడీ కొంచెం స్టక్ అయినట్టు అనిపించింది. 2 రోజులు బయటకు వెళ్ళాను, 2 నెలలు. తర్వాత సార్ పరిచయం అయ్యారు, మా అపార్ట్మెంట్కి వచ్చారు. 50 మంది ఫ్యామిలీస్ ఉంటారు మా అపార్ట్మెంట్ లో. సార్ 2 రోజులు చెప్పారు. తర్వాత ఒక గురువు గారి అక్కడ మాకు చెప్పారు. చెప్పడం వల్ల మాకు ఈ 2 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేశాను. మేము నా బాడీలో ఎంత మార్పు వచ్చిందంటే, నేను మళ్ళీ 45-46 years ఎంత స్మార్ట్ గా ఉన్నాను, అంత స్మార్ట్నెస్ వచ్చింది. ఒకటి బాగా నమ్మలేదు. గురువు గారికి మెనీ మెనీ థ్యాంక్స్. ఆమె మాకు కుర్చీలో కూర్చుని దిగేదే కాదు. మరి వెళ్ళి 3 రోజులు వారు ఆలోచించారు అట్ట దింపాలని. వెళ్ళి 2 చేతులు ఇచ్చి మరి వాళ్ళ 12 నమస్కారాలు, సూర్య నమస్కారాలు కంప్లీట్ గా చేస్తామని ఈజీగా. చెప్తాం, రేపు చేయిస్తారు సార్. కాబట్టి అట్లా సాధ్య కానివి యోగాలో ఏమున్నాయి మన మనసులోనే ఉంటాయి. అవన్నీ ఏదో గొప్ప కోసం కాదు, ప్రాక్టికల్. 2 రోజులు క్లాస్కి వెళ్ళా, అందరు చేస్తారు, ఎవడేం చేయట్లేదు. ఎట్లా ఏం చేయాలి అని చెప్పి కూర్చోండి ఒకసారి కింద కూర్చోండి అని చెప్పారు. కూర్చున్నారు. ఆ రోజు నుంచి కూర్చోవడం మొదలైంది. 10 ఏళ్ళు ఆసక్తి లేదు ఆవిడ. అట్లా. ఓకేనా? థ్యాంక్ యూ సార్. సో శాస్త్రి గారిలోనే లోపం ఉంటది, శాస్త్రంలో ఎప్పుడు లోపం ఉండదు. మైండ్ థైరాయిడ్ నువ్వు తీసుకొని నువ్వు 100 సార్లు అట్లా రాయాలి. 21 సార్లు నువ్వు ప్లాన్ చేస్తే రోజులు చేస్తే 100 రోజుల పాటు తగ్గిపోతాయి. థైరాయిడ్ అయితే వేడి తగ్గడమే థైరాయిడ్ కారణం. ల్యాక్ ఆఫ్ హీట్ అని థైరాయిడ్ అయితే వేడి నూనె, నువ్వుల నూనె. క్యాన్సర్స్ అయితే చన్నీళ్ళు, అదే కొబ్బరి నూనె. అంటే 100 సార్లు చేయాలి పైకి, 100 రోజులు చేయాలి, 21 సార్లు ఓంకారం చేయాలి. తగ్గిపోయింది కొంచెం. 100 సార్లు చేయాలి రోజుకి. అంటే ఈ థైరాయిడ్ గురించి లేదు, ఈ పాయింట్స్ వరకు ఉన్నాయి. 6 పాయింట్స్: తల,
వెనక, ముందు, పొట్ట, ఇది ఇది ఉంది. ఓకేనా? అవకాశం ఉంటే రేపు క్లాస్ తీసుకుంటే మిగతా కవర్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. స్టాండ్ మొత్తం చూడండి. ఎప్పుడు ఏ ప్రాక్టీస్ చేసినా లాస్ట్ లో శాంతి చేసుకోవాలి. కమ్ బ్యాక్ టు నార్మల్. ఇదే ఎనర్జీతో వెళ్తే నిద్ర పట్టదు. హ్యావ్ టు సెటిల్ డౌన్. నిద్ర రావాలంటే, నిద్ర పోవాలంటే ఇలా చేయబెడితే నిద్ర పోతుంది. ఇలా నొక్కండి, కళ్ళు ఓపెన్ అవుతుంది చూడండి. కళ్ళు ఉంచుకుంటాయి. కళ్ళు అసలు కళ్ళు రెప్పలు కూడా కట్టుకోవు చూడండి. అంటే గంట కొట్టాలంటే ఇలా, కొట్టేయాలంటే ఇలా అన్నట్టుగా, నిద్ర పోవాలంటే ఇట్లా చూడండి. కళ్ళు తెచ్చుకున్నాయా? పోతుంది. నిద్ర రావాలంటే ఇలా చిన్ముద్రమ్మా మధ్యలో పెట్టండి. అలా పడుకోండి. పెట్టి పడుకోండి, వస్తుంది కదా. రూమ్ కి ట్రై చేస్తాను. దోమ కడ్డీలు ఉంటుంది. ఒక చెప్పనా, ఇక్కడ గట్టిగా అనుకుంటే ఎన్నిటికెళ్ళి బాడీ కుడి ఎడమైతే పొరపాట్లేదు. ఏదైనా సరే, ఇది మా దగ్గర వచ్చింది. మళ్ళీ ఫోన్ చేస్తారు. మీరు చెప్పారు కానీ నా మీద పని చేయలేదు పని చేయట్లేదంట. ఇదిగో ఈ చిటికన వేలు ఉందా? ఈ చిటికన వేలు లోపల ఇలా అనండి. ఇప్పుడే నిద్ర వచ్చింది. ఈ చిటికన వేలు ఉందా? లోపల పుట్టే ఇలా కింద కనండి. ఈ బొట్టన వేలు తీసుకొని చిటికన వేలు ఇలా ఇలా అనండి. మీలో క్రానిక్ ఇన్సోమేనియా ఎవరికి నిద్ర రాని వాళ్ళు ఎవరున్నారు? నీకు నిద్ర రాదా? సరే మీరు రండి. ఇదిగో ఈ పాయింట్ ని ఈ చేయి తీసుకోండి, ఈ బొట్ట మీద తీసుకోండి. ఈ పాయింట్ ఇలా ప్రెస్ చేస్తా ఉండండి. నిద్ర వస్తుంది. ఎట్లా నిద్ర వస్తుంది. కొంతమంది కొన్నిసార్లు ఉద్రేకపడుతుంటారు, భావోద్వేగంగా ఎమోషనల్ అవుతుంటారా? వాళ్ళు ఇలా చేయి తీసుకొని ఇట్లా అనండి. పిల్లలు కూడా నిద్రలో ఉలిక్కిపడి లేస్తా ఉంటారు కదా, నిద్రలో మధ్యలో మెలకు వస్తా ఉంటది, డిస్టర్బ్ స్లీప్ ఉంటది కదా, బెల్ వచ్చింది. ఏం కాదు, బెల్ ఎవరిని మిగదు ఏం కాంబినేషన్ వచ్చింది. ఏమవుతుంది? సిస్టమ్ సెట్ డౌన్ అయితే మీరు ఇల్లు కొనాలి, కారు కొనాలి, బండి కొనాలి, రేపొద్దున అక్కడికి వెళ్ళాలి, ఎల్లుండి అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి అన్నప్పుడు మీ సోల్ ఏం చేసిందండి, ఇంకేడ పడుకుంటాం, ఎప్పుడు పడుకునే ఉన్నాం, ఎన్ని రోజులు పడుకోబాకరా అని చెప్పి మేలు కలిపి పడుకొని, అందుకని నిద్ర రాదు. అర్థమైందా? ఇది పడుకుంటే అప్పుడు లేపుతాలే పడుకో, అప్పుడు లేపుతాలే పడుకో, అప్పుడు అవసరమైన పూర్తి చేస్తాలే పడుకో అని పడుకోబెట్టింది. నేను వెళ్తా క్లాసులకి, కొంతమందికి 85 ఏళ్ళు పెద్ద ఆవిడకి చేయి తీసుకొని 2 నిమిషాలు అట్లా స్టిమ్యులేట్ చేస్తా ఉంటా. 3వ నిమిషంలో ఇప్పుడు చేయాలా వద్దా, ఆగితే లేస్తారా, చేస్తే లేస్తారా, డౌట్ వచ్చింది అంతే కదా. అయినా 5 నిమిషాలని వెళ్తారు. సూపర్ గా మాస్టర్ నెక్స్ట్ డేకి ఇన్నిసారి మాత్రం పెట్టారు ఏదో అన్న. మరి పేమెంట్ కదండి. మంది పిల్లలు కూడా భలే నిద్రపోతారండి. ఉలికి పట్టడం, జడుపు, జ్వరాలు రాకు. సడన్ కలిసి పడిపోతాం కదా. దీన్ని H9 అంటారు. H9 ఇప్పుడు ఎవరికైనా హార్ట్ స్ట్రోక్ వస్తే ఈ పాయింట్ గట్లేమనుకోండి, హార్ట్ స్ట్రోక్ సేవ్ అయిపోయింది. ఇంకేం కాదు, వాళ్ళు వెళ్ళాలి, బ్లీడ్ అవ్వాలి.
వాళ్ళు వెళ్ళిస్తున్నారు నిలబడితే వేడుంటే నిలబడ వేడెక్కాలంటే ఇట్లా కాదు కందిరి పడతాడు అంటారు కదా అప్పుడే హనుమాన్ కందిరి ఏంటి? కళ్ళు పడితే ఇదిగో ఇక్కడ పిల్ల తీసుకుని ఇట్లా గుస్తే లేస్తారు చక్కగా అట్లా గుర్చాలి లేదా మసాజ్ చేయాలి ముక్కు కింద లేచిపోతారు. లేకపోతే కాళ్ళు ఇక్కడ ఒక పోటు పొడిస్తే లేస్తారు కానీ టక్కన లేస్తారు. 2-3 మధ్యలో 2-3 K1 పాయింట్ ఫిట్స్ పడిపోయినా గురైనా కేవలం వస్తే లేచి కూర్చుంటారు. ఫిట్స్ కూడా ఇది కూడా కేవలం ఫిట్స్ వస్తే తెలియదు ఇక్కడ నొక్కితే సరిపోద్ది. ఇక్కడ కూడా ఇక్కడ పాయింట్ ఉంటుంది. ఈ చిన్న వెళ్ళి అక్కడ ఒక పాయింట్ ఉంటుంది. ఇక్కడ నొక్కు నిద్ర రాదు. ఇంకా ఎవరు ఇందాక నిద్ర నిద్ర కాదు బతకు ఇలా పెడితే తాళం ఉంది. ఇలా పెడితే ఇలా ప్రెస్ అయింది తాళం. అప్పుడు బ్రెయిన్ అవేకన్ అయ్యింది. ఇలా పెట్టుకోండి అందుకు తాళం పెట్టేది. మిగతా ఏది పెడితే ప్రెస్ తాళం అయితే ఖచ్చితంగా గుర్తిలో ఏదో జిగ్జాగ్ ఉంది కదా అది ప్రెస్ చేస్తే నిద్రపోయి మీ దగ్గర తాళం ఉందా? రూమ్ తాళం తాళం లెక్క పట్టుకోండి వెంటనే నిద్రపోయి అది కరివేపాకు మునగాకు మించింది లేదమ్మా సృష్టిలోనే లేదు. రోజు అంత పొడి కొట్టుకొని పెట్టుకొని ఫస్ట్ ముద్దలో తినండి. అదొక ముద్దలో ఏదో ఒక నెల రోజులు అన్ని పడుతుంది. వెరీ పవర్ఫుల్. దాన్ని 26 అంటారు. చూడండి బ్రెయిన్ అనలైజ్ సర్వే భవంతు సుఖినః సర్వే సంతు సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖాద్ భవేత్. శాంతి శాంతి శాంతి. Admit tomorrow. Okay.